అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే రసవత్తరంగా మారిపోతున్నాయి కూడా. ఇదే క్రమంలో నిన్న మేం సిద్ధం అనే ఒక బస్సు యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అదే క్రమంలో మరలా పవన్ కళ్యాణ్ కూడా వారాహ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది యాత్ర ఇద్దరి? ఓ జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం యాత్ర చేసేటప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వాలి. మేము సిద్ధం 5 సంవత్సరాలు మేము 24 గంటలు కరెంట్ ఇచ్చాము. మేము సిద్ధం 24 గంటలు మేము మొత్తం టోటల్గా కరెంట్లో ఒక బిల్లు కూడా వేయకుండా పేద ప్రజలు కాపాడుకుంటూ వచ్చాం. మేము సిద్ధం. మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్డు సశ్రామలం చేసాం. రోడ్లన్నీ కూడా చాలా చక్కగా పెట్టాం. మేము సిద్ధం. మేము పలానా మొత్తం టోటల్గా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా 132 సార్లు మేము మొత్తం టింగ్ వేసాం. మీ దగ్గర 2 గంటలు డబల్ టైం మీ దగ్గర లాక్కోలేదు. మేమేమీ లాక్కోలేదు. మేమేది ఆశించలేదు. మీకు ఏ రేట్లు పెంచలేదు, దినుసులు పెంచలేదు, పప్పులు పెంచలేదు, మేము డీజిల్ పెంచలేదు, ఏమీ పెంచలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన మేము ఫండ్ని కూడా మేమేమీ చేయలేదు. అన్ని డబుల్ బెడ్రూమ్లు మేము అన్నింటిలో ఇచ్చేసాము. అన్ని డబుల్ బెడ్రూమ్లు మేము ఇచ్చాము. స్థలాలు ఇచ్చాము. అక్క చెల్లెలు అందరికీ కూడా ఆదుకున్నాము. మేము అన్నీ కూడా కార్యక్రమాలన్నీ పూర్తిగా చేసాము. 5 సంవత్సరాలు పోలవరం పూర్తి చేసాము. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసాము. రైతు బంధులు రైతులకు అందరికీ అండగా ఉన్నాము. కనుక నాకు ఓటు వేయండి అని మీరు అడగగలరా? లేకపోతే నాకు ఓటు వేయొద్దు, మేము సిద్ధం అని నాకు ఓటు వేయొద్దు అని మీరు అడగగలరా? అది మీరు చెప్పి మీరు ఓటుకి అడగగలిగితే ఇది నిజంగా కానీ అన్నీ కానీ ఆయన చేసి ఉండుంటే మీకు 170 సీట్లు మీకే వస్తాయి సార్. 170 సీట్లకి ప్రజలందరూ మీకు మొగ్గు చూపుతారు. మీ సొంత చెల్లెమ్మని, ఇద్దరు చెల్లెమ్మని బాధపెట్టి మీ పార్టీ గెలుపు కోసం పోరాడిన మీ చెల్లెమ్మని బయటకు తోసి రాజ్యసభ ఇస్తే మళ్ళీ రాజకీయంగా మీకు అడ్డొస్తుందని ఆమెను బయటకు తోసి తల్లిని మీరు వాడుకొని తల్లిని కూడా మీరు దూరం చేసి, అలాగే మీకు సొంత చిన్నాన్న ఆయన చనిపోతే 5 సంవత్సరాలు ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో, అసలు గవర్నమెంట్ తెలియని వైఫల్యం చెంది ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో మీరు ఉండి ఆ చెల్లెమ్మను కూడా మీరు కన్నీళ్ళు పెట్టించి మా అన్నయ్యకి మీరు ఓటేయొద్దు అన్న మాట చెప్పించి రోడ్డు మీద మా అన్నయ్య మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పిస్తే రాష్ట్రానికి 5 కోట్ల మంది చెల్లెమ్మలకి అక్కలకి మీరు ఎలా సెక్యూరిటీ ఉంటారు? ఒక మాట, సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు చెల్లెమ్మలు అన్నారు కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధ సభలో ఏమన్నారంటే, నా ఇద్దరు చెల్లెళ్ళని కూడా టీడీపీ దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి మా చెల్లెల్ని కూడా లాగేసుకున్నారు అని చెప్పి, దానికి మీరేం చెప్తారు? మీ చెల్లెమ్మ అది కాదు, నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెల్లెమ్మలందరికీ కూడా మీరు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు, మాకు సెక్యూరిటీ ఎలాగివ్వగలుగుతారు అన్నారు. మీరు నిన్న మాట మాట్లాడారు, నా చెల్లెమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు లాగేసుకున్నారు అని. నీ చెల్లెమ్మని కాంగ్రెస్ వాళ్ళు లాక్కోలేదు సార్. మీరు తోసేస్తే గతి లేని పరిస్థితి, గచ్చింతలు లేని పరిస్థితుల్లో రాజన్న రాజ్యం రావాలి అని కాంగ్రెస్ పార్టీకి ఆ చెల్లెమ్మ వెళ్తే, ఈ చెల్లెమ్మ వచ్చి సుప్రీంకోర్టు దాకా తెరవని తలుపు దగ్గర న్యాయం కోసం పోరాడుతూ నా తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో అరెస్ట్ చేయాలని చెప్పి ఒక చెల్లెమ్మ తిరుగుతూ ఉంటే, అదే వివేకానంద రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి మీ పార్టీ కోసం మీకోసం కష్టపడి ఒక్కరోజు ఒక్క కోసం మాట కూడా మీరు చెప్పకుండా, ఏ రోజు కూడా ఆయన వర్ధంతి చేయకుండా, ఏ రోజు వర్ధంతికి రాకుండా, ఇప్పుడు పొద్దుటూరు సభలో మీరు వచ్చి మా చిన్నాన్ని చంపింది ఎవరో, మా చిన్నాన్ని చంపింది ఆలే ఉన్నారు, ఆలే తిరుగుతున్నారు అంటారు. మీరు వాళ్ళని మీ గవర్నమెంట్ ఉండడానికి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు సిబిఐకి చెప్పలేకపోయారు? ఎందుకు రివీల్ చేయలేకపోయారు? వాళ్ళు సిబిఐ వారు వచ్చి మీ తాలూకోలే మీరు అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఆల్రెడీ అభియోగం చేశారు. కనుక సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆమె తెలంగాణలో కూడా ఆమె సునీతమ్మ గారు ఆమె కేసు కోసం ప్రయత్నం చేసినప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇది నిజం, ఇదిగో వీళ్ళు చంపారు అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? 5 సంవత్సరాలు మా చిన్నాన్న చాలా గొప్పవాడు అని ఎందుకు చెప్పలేకపోయారు? మాకు తెలిసిన సమాచారం ప్రకారం పులివెందులు అంటే రాజన్న రాజ్యం, పులివెందులు అంటే రాజారెడ్డి గారి ఇలాకా. రాజారెడ్డి గారి ఇలాకాలో 30 కిలోమీటర్ల దూరం దాకా బయటివాడు అడుగు పెడితే డేగ కన్నుతో ఎదురు చూసే ఈ పులివెందుల్లో బయటివాడు వచ్చి చంపాడంటే మీరు నమ్ముతున్నారా? అంటే మీకు అంత వీక్ అయిపోయారా? పులివెందులు అంటే వైఎస్ ఫ్యామిలీని కానీ ముట్టుకునే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ ధైర్యం మీకు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, రాజారెడ్డి గారి కొడుకుని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, రాజారెడ్డి గారి కొడుకుని దారుణంగా చంపారు అంటే, ఆ చంపే పులివెందుల్లో చంపి బయటికి వెళ్ళే దమ్మున్న మగాడు ఉన్నాడా?
మాకంత మేము వీక్ అయిపోయామని మీరు చెప్తారా? ఒక్కసారి మీరు దానికి సమాధానం చెప్పి మేము సిద్ధం అని వెళ్ళండి. కానీ ఏవి సమాధానం చెప్పకుండా అక్కలారా చెల్లులారా అంటూ మళ్ళా వెళ్ళకూడదు. చెల్లికి మీరు అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్లో చెల్లెళ్ళకి మీరు న్యాయం చేస్తారని నమ్మకం లేదు. మీరు అన్నదమ్ములకు అన్యాయం చేశారు. మీ కరెంటు బిల్లులో ₹100 వచ్చే బిల్లు ఇప్పుడు ₹250 వస్తుంది. మా కరెంటు 24 గంటలు కరెంటు ఉండేది, మాకు 2 గంటలే కరెంటు ఉంటుంది. కరెంట్లో రైతులకు కరెంట్ లేక మీటర్లకు డబ్బులు కావాలి, లంచం ఎక్కడ అడిగినా లంచం, ఎక్కడ చేసినా లంచం. వాలంటీర్స్ని మీరు పెట్టారు. వాలంటీర్స్ వల్ల మీ వల్ల మాకేం లాభమేం లేదు. ఈ వాలంటీర్స్ పెట్టడం వల్ల మీరు వేసిన టింగ్ ఉదయం వేస్తే సాయంత్రం మా దగ్గర మళ్ళీ 3,000 వేస్తే ₹6,000 లాక్కుంటున్నారు. బియ్యం రేటు పెంచారు, పప్పుల రేటు పెంచారు, దినుసుల రేట్లు పెంచారు, పెట్రోల్ రేటు పెంచారు, అన్నీ పెంచారు. పెట్రోల్ రేటు సెంట్రల్ గవర్నమెంట్ అని మీరు అనకండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నదానికి ఆల్రెడీ మీరు సుఖం ఏదైతే 35% తీసుకుంటున్నారు అది తగ్గించి కూడా మాకు ఇవ్వచ్చు కదా. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు మీరు కరోనా అప్పుడు మీరు చూశానంటున్నారు, ఆరోగ్యశ్రీ అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. మీరు మాకు 100% న్యాయం చేశారు. రాజధాని లేని రాష్ట్రం చేశారు. మీ రాజధాని ఏంటో మీరు చెప్పండి. 3 రాజధానులు 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాలు మీరు విశాఖపట్నం క్యాపిటల్గా ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు పాలన నడపలేకపోయారు? ఈ రాజధాని తీసుకొచ్చి అక్కడ 10,000 కోట్ల రూపాయలు దాదాపు మన ప్రజల సొమ్మును తీసుకొచ్చి అక్కడ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఆ ప్రజలు 40,000 మంది భూములు ఇచ్చి వాళ్ళు అలవగతి పడిపోయి పాపం రోడ్డు మీద కూర్చొని అయ్యో మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక, పిల్లలకు ఉద్యోగాలు లేక నానా బాధలు పడుతూ ఎండనగా వాననగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ బాధ కష్టం మీకు తెలియదా? అలాంటి వ్యక్తులు ఆర్కే అన్న ఆయన వెళ్ళిపోతే ఆయన బతిమలాడుకొని ఆయనకి ఏమైనా ఇవ్వాల్సి ఉంటే బిల్సి మీరు ఇచ్చి అన్నీ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి గెలిపించమని నువ్వే దిక్కు నువ్వే ధైర్యం అని తీసుకొచ్చి లోకేష్ గారిని మేము ఓడించలేము, మాకు చేత కాదు, మా వల్ల కాదు బాబోయ్ నువ్వే ఓడించని చెప్పి తీసుకొచ్చి ఒక ఆడపిల్లని లోకేష్ గారి మీద నించోబెట్టి దాదాపు ఎంత ఖర్చు పెడుతున్నారో మీకే తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మీరు చెప్పగలిగి చెప్పగలిగి సమాధానం చెప్పగలిగి మీరు మేము సిద్ధం అని చెప్పండి. ఎస్ ప్రజలు మీరు అన్నీ చేశారని నిజంగా నేను అంటున్నట్టు అన్నీ నిజంగా ప్రజలందరూ నియోజకవర్గాల్లో అన్ని ఏరియాల్లో సర్పంచ్ కానీ బాగా ఉంది అనుకుంటే నిజంగా మీకే ఓటు వేసి గెలిపిస్తారు. మీరంతా అభివృద్ధి గురించి అయితే బ్రహ్మాండంగా మాట్లాడారు, కాదనట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఒక్క జగన్ కొట్టడానికి బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని ఒక్క జగన్ కొట్టడానికి వస్తున్నారని సెంటిమెంట్గా వెళ్తున్నాడు. దానికి మీరేం చెప్తారు? ఏమండి లాస్ట్ టైము సెంటిమెంట్గా వచ్చాడు. అక్క ఒక్కసారి ఛాన్స్, చెల్లి ఒక్కసారి ఛాన్స్, ఈ రాజన్న బిడ్డకి ఛాన్స్ ఇవ్వు అని అడిగారు. ఇప్పుడు రాజన్న బిడ్డను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వు అని అడుగుతున్నాం. రాజన్ననే మర్చిపోయావు, ఆమె తల్లినే మర్చిపోయావు, చెల్లినే మర్చిపోయావు, ఇప్పుడు ప్రజలు కూడా మర్చిపోయారా అన్నయ్య అని అడుగుతున్నాం. జగనన్న మీరు అందరినీ మర్చిపోయారు కదా, మీకు మళ్ళా ఒక ఛాన్స్ ఇస్తే మాకేం చేస్తారు? మీరు గుంపులుగా వచ్చినా, గోవిందులుగా వచ్చినా, ఎవరొచ్చినా, మీకు ఏ పార్టీ నుంచి వచ్చినా, ఎక్కడొచ్చినా మీరు ఎన్డీఏలో ఉన్నారు, ఆయన ఎన్డీఏలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో లేరు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎన్డీఏలో ఉన్నట్టే. విజయసాయి రెడ్డి గారు ఉంటే ఆయన కాదా, ఆయన ఉంటే ఈయన కాదా? ఆయన సపోర్ట్ చేసిన బీజేపీకి కాదా, లేకపోతే కాంగ్రెస్కి ఏమైనా సపోర్ట్ చేసి? ఇండియా కూటమిలో ఎప్పుడైనా వచ్చి జెండా పట్టుకున్నారా? ఆయన ఎప్పుడూ బీజేపీకే జెండా పట్టుకున్నారు. కనుక బీజేపీ జెండా పట్టుకొని బీజేపీతోనే ఉన్నారు కాబట్టి, బీజేపీతోనే ఆయన నడుస్తున్నాడు కాబట్టి, ఇది ఎన్డీఏలో గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కొట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి ఉన్నారు అంతే. వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు. ఈసారైనా మాకు ఓటేయండి, మేము తప్పు చేయలేదు, రాజన్న బిడ్డగా మేము తప్పు చేయలేదు, రాజశేఖర్ గారి బిడ్డగా మేము తప్పు చేయలేదు, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలి. కనుక ఇండియా కూటమిలో ప్రతిపక్షం లేకపోతే అరాచకం అయిపోతుంది. ప్రతిపక్షం ఉంటేనే మేము అడగటానికి గొంతు ఉంటుంది. ఆ ప్రతిపక్షానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప గవర్నమెంట్ ఇవ్వమని అడగట్లే. మీ గవర్నమెంట్ వీళ్ళిద్దరిలో కొట్టుకుంటున్నారు. ఎన్డీఏలో ఎవరికొకరికి గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు ప్రతిపక్షానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇండియా కూటమికి రేపు దేశంలో పెద్ద టాప్ అడ్వకేట్ హరీష్ సాల్వే గారు, కొంతమంది అడ్వకేట్లు ప్రతిపక్షం లేకపోతే నష్టం వస్తుంది, దేశానికి అడిగే గొంతు లేకపోతే నష్టం వస్తుంది, ఇది డేంజర్ పొజిషన్లో మనం పడుతున్నాం, ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ అండ్ మీరందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి కొంతమంది ప్రతిపక్షాన్ని అనగదొక్కుతున్నారు. కనుక ప్రతిపక్షం లేకుండా అవ్వదు అన్న మాటకి హరీష్ సాల్వే గారు ప్రపంచంలో పెద్ద అడ్వకేట్, ఆయన కూడా చెప్పి ఒక 500 మందితో లెటర్లు రాశారు. ఇవన్నీ కూడా ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి, అధికార పక్షాన్ని ఎదురిస్తూనే ఉండాలి. అధికార పక్షంలో ప్రతిపక్షం లేకపోతే నష్టం. ఆ ప్రతిపక్షం లేకుండా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ప్రతిపక్షం లేకుండా చూస్తుంది నరేంద్ర మోడీ గారు. ప్రతిపక్షమే ఉండకూడదు, అందరినీ లోన్ వేసేయాలి, అందరినీ తిహార్ చేయాలంటారు, ఇంకొకటి చేయాలి, అందరినీ మోడీ గారిని వేస్తారు. ఎవరు మన పేరు కేజ్రీవాల్ గారిని వేస్తారు, మన హేమంత్ సోరెన్ గారు అందరినీ వేస్తారు.
ఇంకా దొరికితే అందరినీ సిద్ధం చూస్తున్నారు. ప్రతిపక్షాన్ని జైల్లో ఉంటే అడిగేది ఎవరు? నేను ఆ రోజు కూడా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తుంది. సార్ మీరు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజలతో ఉండాలి, మీరు జైల్లో ఉండకూడదు, ప్రజల్ని ప్రతిపక్షంగా ఎదుర్కొంటే ఉండాలి, ప్రజల తరపున మీ గొంతుకు వినిపించాలనేది మా సపోర్ట్ మేము చంద్రబాబు గారికి చేసాం తప్ప చంద్రబాబు గారి ప్రేమతోనో చంద్రబాబు అరెస్ట్ చేయడం తప్పు, మీరు ప్రతిపక్షం లేకుండా గొంతు నొక్కుతారనేది తప్పు అనేది మాట చెప్పాం. ఆ రోజు ఈరోజు అభివృద్ధులు చేస్తుంటే మనకి ఈరోజు నష్టం లేదనుకుంటే మన రాజధాని ఎక్కడో చెప్తే మన రాజధాని ఎక్కడో ఒక చిట్ రాసి కూడా మీరు కంపల్సరీ ముద్ర కొట్టండి. సార్ అదేవిధంగా జగన్ గారు ఏమంటున్నారంటే మీడియా వాళ్ళు నన్ను చాలా చాప రుద్దినట్టు రుద్దుతున్నారు. ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక ఎన్టీవీ కానీ మరలా కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో నన్ను బాగా ట్రోల్ చేయడం చేస్తున్నారు. వీరందరూ కలిసి నన్ను ఒక్కనే చేస్తున్నారు అంటున్నారు. దానికి 90% ఛానళ్ళు ఆయనవే ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ నుంచి మొత్తం ఆయనే మొత్తం మెయింటైన్ చేస్తుంది. ఇక ఎవరో 2-3 ఛానల్ అటు సపోర్ట్ ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం. స్వేచ్ఛ అంటారు, రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తారు. ఇప్పుడు ఈ విధంగా ఇంకొకరు రాస్తారు, ఇంకో విధంగా రాస్తారు. పేపర్ స్వేచ్ఛని హరించలేము, కనుక అందుకని ఛానల్ స్వేచ్ఛని హరించలేము. కనుక అందుకని సరే ఎవరికి ఇష్టం వాళ్ళు రాస్తారు. దాన్ని మీ అన్ని ఛానళ్ళు మొత్తం ఇష్టం వచ్చేట్టు బూతులు తిడుతున్నారు, మా అడ్డమాల తిట్లు తిడుతున్నారు, కిందన కొత్త దరిద్రంగా కామెంట్స్ పెట్టిస్తున్నారు. మొత్తం టోటల్గా మీరు నేర్పించినవే కదా ఇవన్నీ. కనుక మే 13th ఎవరు వస్తారు ఏంటి, సోషల్ మీడియాలో ఏంటి అనేది అన్నీ చూద్దాం. వెయిటింగ్. థ్యాంక్ యూ సార్.